అవును. చంద్రబాబుకి వేసాడట్టయితే ఆయనకే వేస్తారు కదా, అవును. ఈయనకి ఎందుకు వేయాలి? అవును. జగన్కి నచ్చక చంద్రబాబు నచ్చక వేశారు. అది కంటిన్యూ చేసుకుని ఉంటే అప్పుడు ఈయన ప్రత్యామ్నాయం అయ్యిండు. వెంటనే 2020లో వచ్చి బలమైనటువంటి శక్తిగా పరిగెత్తడం కోసం వచ్చినటువంటి బీజేపీకి తాడేసి లాక్కెళ్ళి తనతో కట్టుకున్నాడు. తాడేసి లాక్కెళ్ళి, లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ తృతీయ ప్రత్యామ్నాయం నుంచి మన తెలంగాణలో ఎలా అయితే రాజకీయాన్ని శాసించిందో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో శాసించబోతోందో గెలిపోవటం, అట్లాగే వాళ్ళకంటూ ఒక గౌరవనీయమైన స్థానాలు తెచ్చుకున్నారు. అట్లా ఈ పాటికి తెచ్చుకుని ఉండేది బీజేపీ. దాన్ని లాక్కుపోయి ఎవరితో లేదు మేమిద్దరమే అంటే నేను అప్పుడు కూడా మళ్ళీ మారాడినా ఓ మంచి బలమైన శక్తిగా తయారవుతున్నాడు తృతీయ ప్రత్యామ్నాయం, నన్ను సంతోషించా. సీన్ కట్ చేస్తే ఏమైపోయింది? ఆ భారతీయ జనతా పార్టీని ముందే నీడు, ఈయనకి ముందుకు పోడు, ఆయన పోడు దాన్ని పోనీడు. ఇప్పుడు చంద్రబాబుతో ఇన్ని సమావేశాలు పెడితే భారతీయ జనతా పార్టీతో ఎన్ని సమావేశాలు పెట్టావు? చంద్రబాబుతో ఎంత కసరత్తు చేశానో భారతీయ జనతా పార్టీతో ఎన్ని కసరత్తులు చేశావు? నీకు జనాలు వస్తారు కదా, భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి ఎంత చేస్తుందో నీకు తెలుసుగా, ఆ చేసిందంతా చెప్పాలిగా నువ్వు. చెబుతే అప్పుడు మీ ఇద్దరే ప్రత్యామ్నాయంగా చంద్రబాబు